హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఇనీషియల్ వేరియబుల్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ గివెన్ ప్రాబ్లంలో సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ని ఇచ్చినారు. ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ని ఇనీషియల్ వేరియబుల్ ప్రాబ్లం ద్వారా సాల్వ్ చేయడానికి 2 కండిషన్స్ని కూడా ఇచ్చారు. ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసి మనము రిక్వైర్డ్ సొల్యూషన్ని కనుక్కోవాలా. ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్కి మనం ఆక్సిలరీ ఈక్వేషన్ని రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ద్వారా మనం 2 రూట్స్ని కనుక్కుంటాం. ఆ 2 రూట్స్ ద్వారా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాయాలి. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాయాలో మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. దాని ద్వారా కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాసి ఈ కండిషన్స్లో సాటిస్ఫై చేస్తే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ దొరుకుతుంది. లెట్స్ కంటిన్యూ అవర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, గివెన్ ప్రాబ్లంలో సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఇచ్చినారు. దానికి d2y - 3dy + 2y = 0 అని రాస్తున్నాము. ఆ ఈక్వేషన్లో వైని కామన్గా తీసి ఆక్సిలరీ ఈక్వేషన్ని రాసాము. ఆ ఆక్సిలరీ ఈక్వేషన్ ద్వారా మనం రూట్స్ కనుక్కున్నాం కదా, m వాల్యూస్ కనుక్కున్నాం. ఆ m వాల్యూస్ రియల్ అండ్ డిస్టింక్ట్గా వచ్చినాయి కాబట్టి దానిని కాంప్లిమెంటరీ ఫంక్షన్లో రాసాము. y = c1 × e⁴x + c2 × e⁴βx. ఇది కదా మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్. అంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్గా ఉన్నప్పుడు ఇది కదా. దీంట్లో మనం ఆల్ఫా బదులు 1, బీటా బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేస్తుంది. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో c1, c2 వాల్యూస్ని కనుక్కున్నామంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ c1, c2 వాల్యూస్ కనుక్కోవడానికి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో గివెన్ కండిషన్స్ని యూజ్ చేసుకుందాం. అంటే y0 = 2, అలాగే y'0 = 3. వీటిని యూజ్ చేసుకొని మనం c1, c2 వాల్యూస్ని కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్లో y0 = 2 అంటే ఇక్కడ x వాల్యూ 0 అయిపోయింది. అంటే పైన ఈక్వేషన్లో x వాల్యూని 0 చేస్తే c1 + c2 = 2 అవుతుంది. అది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఇక్కడ e⁴0 అనేది 1 అయిపోతుంది. దానివల్లనే అక్కడ c1 + c2 = 2 అని రాసాము. y(x) అంటే ఏమో మనకు తెలుసు. ఈ y(x) నుంచి y'(x)ని రాస్తాము. ఆ y'(x)లో మనకు సెకండ్ కండిషన్ తెలుసు, y'0 = 3 అనేది. ఈ x బదులు 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఈ y'(x)లో అప్పుడు మనకి c1 + 2c2 = 3 అవుతుంది. ఇది థర్డ్ ఈక్వేషన్. సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి c1, c2 వాల్యూస్ వస్తాయి. ఈ c1, c2 వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.